అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ ఉపాధి హామీ పనులు పేసీఆల్ రద్దు చేయాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రా త్రినాథ్ డిమాండ్ చేశారు. ఈరోజు కర్లఫోదోర్ గ్రామంలో ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ దేశంలో కోట్ల మంది పేద ప్రజలకు తిండి పెట్టే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలో స్థానంలో కేంద్రంలోనే బీజేపీ మోదీ ప్రభుత్వం జీరాంజీ పథకం తీసుకువచ్చి పని ప్రదేశంలో ఉదయం సాయంత్రం 2 పూటలు పేసీఆల్ చేయాలని వెతిడి చేస్తుందని, పనిచేసిన ముఖ చిత్రం పడడం లేదని, దానితో పేదలు హాజరు పడక నష్టపోతున్నారని తెలిపారు. పార్లమెంట్లో జీరాంజీ పథకం బిల్లు ఆమోదం కోసం బీజేపీ వారి మిత్రపక్షాలు ప్రవేశపెడితే మన రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ పోటీ పడి మద్దతిచ్చిందని, దానితో బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. పేద ప్రజల పొట్టకొట్టడానికి సహకరించిన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలను వ్యతిరేకించాలని, నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు కూలీల దగ్గర వ్యతిరేకిస్తున్నట్టు నాటకం ఆడుతోందని, దీనిని ప్రజలు గమనించాలని సూచించారు. నా పేరు కొర్రా త్రినాథ్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో కర్లఫోదోర్ గ్రామంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ లో పేసీఆల్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, అలాగే సంవత్సరానికి 250 రోజులు పని దినాలు ఇవ్వాలని చెప్పి, అలాగే 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేదలందరినీ కూడా పొట్టకొట్టే ఆలోచనలో భాగంగా ఈరోజు ఉపాధి హామీ పథకం స్థానంలో జీరాంజీ పథకం తీసుకురావడం జరిగింది. దీనివల్ల పేసీఆల్ అమలు చేసి పేదలందరినీ కూడా ఈరోజు పొట్టకొట్టే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఆదివాసీ గిరిజన సంఘం ఉపాధి హామీ కూలీలు ముక్త కంఠంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో జీరాంజీ పథకం తీసుకొచ్చి ఈరోజు ఏదైతే పేదలందరికీ కూడా నేరుగా ఉపాధి కల్పించే ఈ పథకాన్ని ఈరోజు రద్దు చేసి ఈరోజు అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఉపాధి హామీ కార్మికులుగా ఖండించడం జరుగుతుంది. దీనికి పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం నుండి అధికార ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీ ఎంపీలు కూడా ముక్త కంఠంగా బిల్లుని ఆమోదించి సపోర్ట్ చేసి ఓటేసి ఇది పేదల పుట్టకొట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే అందరు కూడా ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని ముక్త కంఠంగా ఖండించని చెప్పేసి ముక్త కంఠంగా ఖండిస్తూ ఈ ఉపాధి హామీ పేసీఆల్కి వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన, వైసీపీకి చాలా ఖరీదైనటువంటి బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ పథకంలో పేసీఆల్ రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఈరోజు గ్రామ స్థాయి నుండి దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో నుండి ఈ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా హెచ్చరిక జరుగుతుంది.